హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమర్ హరిణి వ్లాగ్స్. మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసామండి మార్నింగ్. తర్వాత మేము అక్కడక్కడ కూర్చుంటూ చిన్నపిల్లలు ఉన్నారు కదా, కూర్చుంటూ మెల్లగా ఈవినింగ్ వరకు మేము గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేసాము. ఇక్కడ చూసుకుంటే మనకు రాజగోపురాలు 4 ఉంటాయండి. ఫస్ట్ అంటే 4 సైడ్స్ 4 ఉంటాయి. చాలా పెద్దవండి. అసలు మనకు చూసుకుంటే అక్కడున్నంత పెద్దగా అంత బాగా ఎక్కడ కనిపించలేదు నాకు. ఇంకా మనకు ఇది మొత్తము లోపటి సైడ్ అండి, మనకు గుడి లోపల ఉన్న ప్లేస్ అన్నమాట ఇది. ఇక్కడ చూసుకుంటే మనకు చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా మేము గర్భగుడిలోకి వెళ్ళలేదండి. ఇది మనకు లోపల శివుడు ఉండే టెంపుల్ అన్నమాట. ఇక్కడ చూసుకుంటే మీరు వెనకాలంతా బ్యాక్గ్రౌండ్ ఇంకా శివుడు, మనము దీని పక్కనే మనకు గణేశునిది టెంపుల్ ఉంటుందండి ఇక్కడనే అండి. ఇంకొకటి ఈ చెట్లు ఉన్నాయి కదా, ఈ చెట్ల పైన మనకి బల్లీలు అనేటివి ఉంటాయంట. ఆ బల్లీలు కనిపిస్తే చాలా అదృష్టం అంట. మేమైతే అంతవరకు వెళ్ళలేదు. ఇక్కడ గణేశుని టెంపుల్ ఉందండి. తర్వాత మనం ఇలానే లోపలికి వెళ్తే మనకు గర్భగుడి ఉంటుంది. అందులో పరమశివుడు చాలా అద్భుతంగా ఉంటాడు. ఆ శివయ్య అనుగ్రహంతో మేము చక్కగా వెళ్ళి హ్యాపీగా మళ్ళీ తిరిగి వచ్చామండి. నాకైతే గిరి అసలు ఎంత బాగా నచ్చిందంటే చాలా బాగా నచ్చిందండి. మనకు వెనుక కనిపిస్తున్న ఆ కొండనే గిరి అండి. దాని చుట్టే మనం ప్రదక్షిణాలు చేయాలి. ఇక్కడ చూసుకుంటే మేము గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మార్గం మధ్యలో మాకు కనిపించినవన్నీ నేను ఇలా వీడియోస్ తీశానండి. నాకు చాలా బాగా నచ్చింది. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా పక్కన చూస్తూ, ఇంకా నేను కొన్ని తీయలేదండి, జింకలని అవ్వని ఇవని. అక్కడ చాలా నేచర్ కూడా బాగా అనిపించిందండి. చూడండి ఫిషెస్ ఎంత నీట్గా ఎంత బాగా కనిపిస్తున్నాయో వాటర్లో. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము చూస్తూ. నేచర్ కూడా చాలా బాగుంది అద్భుతంగా. ఇక్కడ చూసుకుంటే ఈ వాటర్ కొలనులో చేపలు, ఇంకా అక్కడ మొత్తం గ్రీనరీ కూడా చాలా బాగుందండి. చూసారు కదా, వావ్, నాకైతే భలే నచ్చిందండి. ఇంకొకటి అండోయ్, మేము చేసిన పొరపాట్లు మీరు చేయొద్దని చెప్పాను కదా, అదేంటంటే మేము గిరి ప్రదక్షిణ అనేది ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేయలేదు. అందువల్ల ఏమైందంటే మాకు మొత్తం డే మొత్తం డిలే అయిపోయిందనమాట. ఇంకా ఎండ కొట్టడము, కాళ్ళకి చెప్పులు లేకుండా నడవాలి కదా. చూడండి, దీన్నే మోక్ష మార్గం అంటారండి. ఇక్కడ ప్రతి ఒక్కరు ఇందులో అంటే అటు సైడ్ నుంచి ఇటు సైడ్ చిన్న ప్లేస్ అనేది ఉంటుందండి. ఆ 2 రాళ్ళ నుంచి మనము బయటికి అనేది రావాలి. అలా ప్రతి ఒక్కరు చూస్తున్నారు కదా, స్వామి ఇంకా చిన్న పిల్లలు చాలామంది, అంటే మ్యాక్సిమం ప్రతి ఒక్కరు అందులోకి నుంచి రావడానికి ట్రై చేస్తారు. అలాగే అందరూ వస్తున్నారు. ఇప్పుడు ఈ బాబు మా అక్క వాళ్ళ బాబు వెనకాల వస్తుంది, నేనే అనమాట. నేనైతే ఈజీగానే బయటికి వచ్చేసాను. ఇది మనకు టెంపుల్ లోపలండి. రాజగోపురాల లోపలికి వెళ్ళిన తర్వాత నందీశ్వరుడి దర్శనం ఇస్తాడు. ఇదేమో మనకు టెంపుల్ లోపల మొత్తము. ఇంకా లాస్ట్కి మేము దర్శనం అయిన తర్వాత దీపాలు వెలిగించి వచ్చేసాము. ఇది గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మేము మనసులో మా కోరికను మొక్కుకొని అలా రాళ్ళు నిలబెట్టామండి. అలా చేస్తే మన కోరిక నెరవేరుతుందని చెప్పారు. అందుకని మేము కూడా చేసాము. చూడండి చుట్టుపక్కల ఎంతమంది ఎన్ని రాళ్ళు నిలబెట్టారో. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ ఇట్ అండి ప్లీజ్. ఇది చూడండి, ఇక్కడ ప్రతి ఒక్కరు గిరి ప్రదక్షిణ తర్వాత ఇక్కడికే వచ్చి ఇక్కడ ఒక దీపం అనేది వెలిగిస్తారండి. ఇది అఖండ దీపం లాగా చాలా పెద్దగా ఉంటుంది. చూడండి, అదే పెద్ద దీపము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.